హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో తెలుసా? వైట్ రైస్ ఇట్స్ కామన్ కదా. ఇంకా నిన్న వరలక్ష్మీదేవి పూజకి వేస్తాం కదా, పునుకలు అయితే చాలా మిగిలిపోయాయి. అంటే దేవుడి దగ్గర పెట్టినవి కాదు, సో ఎక్స్ట్రా ఉంటాయి కదా, సో అవి బెండకాయ వేసి అత్తయ్య పులుసు పెట్టారు. ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే మా వారికి ఫేవరెట్. ఆ కర్రీతో అయితే మేము కానిచ్చేసాము. ఈరోజు వాడపల్లి మార్నింగ్ వెళ్ళడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా నైట్కి వచ్చేసి కొంచెం చిక్కుడుకాయ కర్రీ రైస్ ఉంది, పిల్లలకి పెట్టేద్దామని చెప్పేసి మేమైతే బజ్జీలు ఇవన్నీ తెచ్చుకున్నాము. వాటితో పాటు టిఫిన్ కూడా చేసేస్తున్నాము. టిఫిన్ చేసే ముందు ఇంకా చట్నీ చేయాలి కదా, చట్నీ చేసి ఓపిక లేదు నాకు అసలు అని చెప్పేసి ఇంకా కొంచెం పప్పుల చట్నీ అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పౌడర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చట్నీ రెడీ అయిపోతుంది. ఇంకా మా వారు ఇంకా దోశలు ఇవన్నీ వేయలేవు కానీ రొట్టె కింద వేసేయని చెప్పేసి అన్నారు. ఇంకా తెల్లవారుజామున మేము వెళ్ళేటప్పుడు పాలు తోడుపెట్టి వెళ్ళాను. సో ఈవినింగ్ చూసేసరికి అలా అయిపోయింది, మొత్తం పాడైపోయింది. ఇంకా దోశ బ్యాటర్ కూడా బయట వదిలేయడం వల్ల ఎండకి చాలా పులిసిపోయినట్టు అయిపోయింది. ఇంకా పిల్లలకి వేయకుండా నేనే వేసుకుందాం, పాడేయలేం కదా. సో మళ్ళీ పాలు అయితే తోడుపెట్టాను. నిన్న తోడుపెట్టిన పెరుగు కూడా తీసి ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేశాను. ఇంకా వచ్చేటప్పుడు కరివేపాకు ఫ్రెష్గా తెచ్చుకున్నాము. ఇంకా వెన్నపూస కూడా ప్రిపేర్ చేయాలి. ములక్కాళ్ళు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి అంతా క్లీన్ చేసి పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే వెళ్ళేటప్పుడు పాలు అయితే ఒలిగిపోయాయి. సో ఇంకొచ్చిన తర్వాత క్లీన్ చేద్దామని క్లీన్ చేసేసాను. వాడపిల్లి విషయానికి వస్తే అన్నీ కూడా పువ్వులు కానీ కూరగాయలు కానీ చాలా బాగుంటాయి. ఇలా చట్నీ ఇన్స్టెంట్గా చేసుకోవడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ.